సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఒక్కో దేశంలో ఒక్కో విధమైన నియమాల మధ్య డ్రైవింగ్ లైసెన్స్లను అనుమతి చేస్తారు. అవి ఆయా దేశాల నియమావళి కింద ఉంటాయి. అందులో భారతదేశం ఒకటి. ఇండియాలో వాహనం నడిపే ప్రతి ఒక్కరి వద్ద భారత రవాణా విభాగం జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి. ఇండియా జారీ చేసే లైసెన్స్ తో భారత్ లో ఎక్కడైనా డ్రైవింగ్ చేయవచ్చు. కానీ ఇదే లైసెన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాలలో డ్రైవింగ్ చేయడానికి అనుమతులు ఉన్నాయి. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఉన్న 14 దేశాల గురించి తెలుసుకుందాం. ఫిన్లాండ్. యూరప్ దేశాలలో ఒక భాగమైన దేశం ఫిన్లాండ్ లో మన భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా అక్కడ డ్రైవింగ్ చేయవచ్చు. నార్వే. యూరప్ లో మరో అందమైన దేశం నార్వే. ఇది యూరప్ లో ముఖ్య పర్యాటక దేశంగా ఉంది. ఇందులో మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనాలను నడపవచ్చు. స్పెయిన్. యూరప్ లో మరొక దేశం స్పెయిన్. ఇందులో కూడా మన దేశ లైసెన్స్ తో వాహనాలను డ్రైవ్ చేయవచ్చు. ఇందులో బార్సిలోనా మరియు మాడ్రిడ్ ప్రముఖ నగరాలు. కెనడా. అమెరికా భూభాగానికి ఉత్తర భూభాగంలో ఉన్న అతి విశాలమైన దేశం కెనడా. ఇక్కడ రవాణా నియమాలకు సంబంధించి దాదాపుగా భారతదేశపు నియమాలను పోలి ఉంటాయి. కెనడా రాజధాని నగరం ఒట్టావా మరియు ప్రపంచంలో అతిపెద్ద జలపాతం నయగారా జలపాతం కెనడాలో కలదు. ఇటలీ. మధ్యధరా సముద్రానికి ఉత్తర భాగాన ఉన్న ఇటలీలో మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో వాహనాలు నడపడానికి అనుమతులు ఉన్నాయి. మారిషస్. మడగాస్కర్ దేశానికి తూర్పున ఉన్న 2 అందమైన ద్వీపాలు కలవు. వీటిని మారిషస్ అంటారు. పర్యాటకానికి ఈ దేశం ప్రత్యేకం. ఏడాది పొడవునా ఈ దేశంలో మీరు మన ఇండియన్ లైసెన్స్ తో డ్రైవింగ్ చేయవచ్చు. సౌత్ ఆఫ్రికా. మీరు పొందిన డ్రైవింగ్ లైసెన్స్ ప్రాంతీయ భాషలో కాకుండా ఆంగ్లంలో ఉన్నట్లయితే ఎటువంటి కారణాలు లేకుండా మీరు సౌత్ ఆఫ్రికాలో వాహనాలను నడపవచ్చు. న్యూజిలాండ్. న్యూజిలాండ్ దేశం భూభాగపు అడ్వెంచర్లకు ప్రత్యేకం. మీ లైసెన్స్ లో మీరు ఏ వాహనాలను నడపవచ్చు అని స్థానిక రవాణా కార్యాలయాధికారులు పొందుపరిచిన వివరాల ప్రకారం ఆయా వాహనాలను మాత్రమే ఇక్కడ నడపాల్సి ఉంటుంది. స్విట్జర్లాండ్. అందమైన ప్రదేశాలు మరియు కంటికి ఇంపుగా ఉండే ప్రకృతి రమణీయ ప్రదేశాలకు నిలయం స్విట్జర్లాండ్. ఇందులో భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్లకు అనుమతి కలదు. ఆస్ట్రేలియా. దేశీయంగా ప్రభుత్వం జారీ చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఉన్నచో మీరు ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ చేయవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, జారీ చేసిన లైసెన్స్ ఆంగ్లంలో ఉండాలి. ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశ వ్యాప్తంగా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో చక్కర్లు కొట్టవచ్చు. కానీ మీ లైసెన్స్ ఇంగ్లీష్ నుండి ఫ్రాన్స్ భాషలోకి మార్పిడి చేయించుకోవాలి. అమెరికా. భారత ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ తో ఏడాది పాటు ఎటువంటి నిబంధనలు లేకుండా డ్రైవ్ చేయవచ్చు. అయితే దీంతో పాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ వారి ప్రాంతీయ భాషలో తప్పక ఉండాలి. ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ లో భాగంగా ఉన్న దేశాలలో మన భారత ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ తో ఏడాది పాటు ఎటువంటి అనుమతులు లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు. జర్మనీ. ఎక్కువ మంది ఇండియా నుండి జర్మనీకి పయనమవుతుంటారు. అలాంటి వారి వద్ద భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే జర్మనీలో 6 నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు. మీ లైసెన్స్ ప్రాంతీయ భాషలో ఉంటే దానిని ఆంగ్లంలోకి మార్పిడి చేయించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.